లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1960 సంవత్సరం మార్చి 9వ తేదీన చేసిన ప్రసంగం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఈ సందర్భంలో ఒక దర్శనము ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఆ విధమైన దర్శనము అతనికి అవసరమైనది. ఎందుకనగా పౌలు ఒక నూతన సేవను ప్రారంభించవలసి ఉన్నాడు. క్రైస్తవ చరిత్రలో ఒక నూతన మలుపు రానయ్యున్నది. తన ఆలోచనలో లేని ఐరోపాకు వెళ్ళమని పౌలుకు తెలుపబడింది. దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. దేవుడు ఎందుకు మనకు ఆ విధంగా కనిపించడు? మనకు సహాయం చేయుట దేవునికి ఇష్టము లేదా? దేవునిలో పక్షపాతం లేదు. ఆయనకు సంపూర్ణముగా విధేయులైన వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షతలనిస్తాడు. చెడ్డదైన దాన్ని నీవు ఎరిగియుండి చేయుచున్నట్లయితే దేవుడు నీతో ఉండలేడు. దేవుడు అసామాన్యమైన మార్గముల్లో మనుషులను కలుసుకుంటాడు. దేవుడు విశ్వమంతటిని నీ కొరకు చేశాడు. మనం విధేయులమైతే దేవుడు మన కొరకు ఏదైనా చేయుటకు ఇష్టపడతాడు. పరిశుద్ధుడైన పౌలు తనకున్న జ్ఞానమును అనుసరించుండినాడు. మొదట తన బలమంతటితో క్రైస్తవ్యంతో పోరాడాడు. పౌలు క్రీస్తుని ఎరిగినట్లయితే అతడు ఆయన్ను సంపూర్ణంగా వెంబడించునని దేవునికి తెలియను. దేవుడు దమస్కు మార్గములు అతన్ని దర్శించి అతనితో మాట్లాడాడు. పౌలు విధేయుడయ్యాడు. తరువాత అతడు అరేబియా వెళ్ళి ప్రార్థించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు. పౌలు ప్రార్థిస్తూ ఉండగా అతనికి గొప్ప ప్రత్యక్షత రావడం ఆరంభమైంది. అతడు ఎల్లప్పుడూ ఆత్మలో ఉన్నాడు. మనము పూర్తిగా విధేయులమైతే మనము కూడా ఎల్లప్పుడూ ఆత్మలో ఉంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. యూదా పత్రిక 21వ వచనంలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమి రాయబడి ఉన్నదంటే, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఒక క్రైస్తవుడు దీనమైన విధేయతను చూపినప్పుడు పరిశుద్ధాత్ముడు అతన్ని ఎన్నడూ విడిచిపెట్టని ఒక సమయం వచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇది పరిశుద్ధుడైన పౌలునకు జరుగుచున్నది. నడిపింపును గూర్చి దేవుని బిడ్డలు భయపడనవసరం లేదు. నీవు సత్యమునకు విధేయుడు అయితే దేవుడు నిన్ను నడిపించునని నీవు ఎరుగుదువు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో, ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవుని చిత్తము నుండి బయటకు వెళ్ళటకు దేవుని ఆత్మ వారిని అనుమతించలేదు. వారు దేవునికి విధేయులయ్యేంత వరకు వారికి సమాధానం లేదు. తొందరపడవద్దు. నీ హృదయంలో సమాధానం కలిగియుండునంత వరకు ప్రార్థించుము. సాతాను నిన్ను తొందరపెట్టి నీవు తప్పు చేయుటకు కారణముగా చేస్తాడు. పౌలు ప్రార్థిస్తూ ఉండగా ఒక మాసిదోనియా వాడు సహాయం కొరకు అతన్ని అడిగాడు. అతని దుస్తుల ద్వారా అతడు మాసిదోనియా వాడని పౌలు అతన్ని గుర్తించాడు. అతని సహచరులు ఐరోపాకు పయనమయ్యారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చున్నాను. ఇప్పుడు పౌలు ఐరోపాలో పాదం మోప వెళ్ళుచున్నాడు. దేవుని ద్వారా నడిపించబడిన 4 మనుష్యులు పవిత్రమైన హృదయాలు, పరిశుద్ధమైన మనస్సాక్షి గలవారు, వారికి ఇంతకుముందు ఎవరు తెలియని భూమిలో ప్రవేశించారు. వారు ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ సమాజ మందిరం లేదు కాబట్టి ఒక నది ఒడ్డున వారు సమావేశమయ్యారు. మొదట చేర్చబడినది లూదియా అను ఒక స్త్రీ, రెండవదిగా దయ్యం పట్టిన ఒక బాలిక. ఈ బాలికను బట్టి పరిశుద్ధుడైన పౌలు సమస్యకు లోనై చెరసాలలో పెట్టబడినాడు. తరువాత చేర్చబడినవాడు చెరసాల అధికారి. దేవుడు వారితో ఈ ముగ్గురిని చేర్చాడు. నీవు ఆత్మలో నడుచున్నప్పుడు నీవు సమయాన్ని శక్తిని వృధా చేయవు. దేవుడు ఎవరు నీకు ఇచ్చినను వారు శ్రేష్టముగా ఉందురు. ఆ విధముగా దేవుడు అభివృద్ధిని ఇచ్చాడు.
మనం ప్రభువునకు విధేయులమై ఆత్మలో జీవించుదుముగాక.